అప్పుడప్పుడు చూడండి, దేవుని కోసం బ్రతుకుతున్న మనకు కూడా కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఏడు ప్రమాదాలు జరుగుతాయి. అప్పుడు వెంటనే చుట్టూ చేరిపోతారు కాకుల్లాగా మీద పడిపోయి. దేవుడట, భక్తట, ప్రార్థనట, సంఘమట, సెమినార్లట, సభలట, వీళ్ళ మించిన భక్తులు లేరట. ఏమైంది నీ భక్తి? నిజంగా నువ్వు చేసే భక్తి అయితే నీకు ఎందుకు యాక్సిడెంట్ అవుతుంది చెప్పు అని కాకుల్లాగా పొడిచే వాళ్ళు ఉంటారు. అప్పుడు మనకు యోబే కనపడతాడు. యోబు కంటే నీతిమంతులు ఏమి మనం కాదు. కానీ యోబు ఆ సమయంలో సహించాడు, అవమానాన్ని భరించాడు. యోబు స్నేహితులు వచ్చి మాట్లాడుతుంటే భరించాడు అవన్నీ. ఆ అవమానాలన్నీ భరించిన యోబు జీవితంలో ఒకరోజు వచ్చింది. ఆ రోజు దేవుడు పోగొట్టుకున్న వాటన్నింటికి రెట్టింపు ఇచ్చాడు ఆయన. దేవుడు మనకిచ్చేది కూడా అలానే ఉంటుంది. మీరు ఎక్కడో ఉండొచ్చు, ఎక్కడో ఉన్న మిమ్మల్ని నేను లేవనెత్తుతాను అన్నాడు. ప్రజల ప్రధానులతో మిమ్మల్ని కూర్చుండబెడతాను అన్నాడు. దేవుడు హెచ్చిస్తాను అన్నాడు. అయితే మీకుండవలసింది, నాకుండవలసింది ఒకటే, దీనత్వం. కృంగిపోకండి, కుమిలిపోకండి. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఎప్పుడు కూడా మిమ్మల్ని చూసి మీరు తక్కువగా మీరు అనుకోకండి. దేవుని నమ్మండి, దేవుని మీద ఆధారపడండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి. దేవుడు చెప్పిన ప్రతి మాట మన జీవితంలో నెరవేర్చండి.